యాకోబు పత్రిక గ్రంథకర్త ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనునని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నయమాను విశ్వాసం చేత స్వస్థత పొందినటువంటి వృత్తాంతము ఒక ప్రక్కన కనబడుతుంటే, అదే అధ్యాయంలో గేహాజీ లోభము చేత కుష్టు రోగమును ఆయనకు సంభవించుకున్నట్లుగా మనము వాక్యములో చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దురాశ, మన అత్యాశ మనల్ని ఏం చేస్తుందంటే ఇహలోక సంబంధమైన వాటి వైపు మనల్ని నడిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు కదా, మనము నిజముగా దేవునిని అంగీకరించినటువంటి వారముగా ఉంటే దేవుని వైపు మన యొక్క ఆలోచనను మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వారముగా ఉండాలి.